మనం చూడాల్సింది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఈ లైన్ నిప్పుల్ లైన్ టు ఈ లైన్. సో మనం ఇది చూసుకుంటే ఇది డౌన్ ఉంది, రైట్? వెరీ క్లియర్. డౌన్గా ఉంది, ఇదేం పైకి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది అప్వర్డ్, డౌన్ వర్డ్. ఒక స్కేల్. సో ఈ షోల్డర్ చూడు, ఈ షోల్డర్ డౌన్ ఉంది, రైట్? ఈ షోల్డర్ హైట్ ఉంది. సైడ్ సేమ్ అలాగే నిలబడు. ఓకే, పోస్చర్ అసెస్మెంట్ చేసుకునేటప్పుడు ఈ లైన్ సేమ్గా ఉండాలి, బట్ ఈ రెండు సేమ్గా ఇక్కడ ఉండాలి. స్ట్రైట్ ఇలా రావాలి, రైట్? సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంత డిస్టెన్స్ ముందుకెళ్ళింది నెక్. సో నెక్ అనేది ముందుకు ఉన్నది. సో మనకి ఈ లైన్లో రావాలి. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఈ షోల్డర్ ఎందుకు ముందుకి, ఇది ముందుకు ఉంది, ఇది రౌండ్ ఇలా వచ్చింది ముందు, ఇలా. ఈ షోల్డర్ అనేది ఇట్లా రావాలి. సో ఎలా రావాలంటే ఇదిగో హ్యాస్ టు కమ్ లైక్ దిస్. ఓకేనా? అలాగే ఇక్కడ మనం చూస్తే చాలా క్లియర్గా ఉంది. స్పైన్ అనేది ఒక్కరు అన్ఈవెన్గా ఉంది, రైట్? ఈ షోల్డర్ ఇట్లా ఉంది, ఈ షోల్డర్ రౌండ్గా ఉంది. ఈ షోల్డర్ ఏమో దగ్గర న్యూట్రల్గా అనిపిస్తుంది. ఈ షోల్డర్ వచ్చేసరికి న్యూట్రల్గా లేదు. ఇది ఇక్కడ ఉంది, అటువైపుకేమో చెవ్వాలి, ఇది చెవ్వాలి. సో మనం ఇక్కడ నుంచి ఇది చూస్తే నెక్ ఫార్వర్డ్గా ఉంది. సో నెక్ అనేది వెనక్కి రావాలి. ఇక్కడ కనుక థొరాసిక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇది రౌండ్గా ఉంది, ఇది ఒక్కరు ఓవర్గా ఉంది, అంటే రౌండ్గా కైపోటిక్ పోస్చర్లో ఉంది. ఇది అది కైపోటిక్ ఉన్నప్పుడు ఇది లార్డోటిక్ వచ్చేసి ఆటోమేటిక్ కైపో లార్డోటిక్ పోస్చర్. ఓకే, అండ్ సీ ద కర్వేచర్. ఇంకోటి మనకి పిఎస్ఐఎస్, ఈ రెండు చూసుకుంటే ఈ పిఎస్ఐఎస్ ఇక్కడ డింపుల్ లైన్, ఇది పైకి ఉంది, ఇది కిందకు ఉంది, రైట్? సో ఇది కిందకు ఉంది కాబట్టి ఇది ఫార్వర్డ్, ఇది ముందుకి. ఇదేమవుతుంది, పెల్విస్ ముందుకు జరుగుతుంది. ఈ పెల్విస్ ముందుకు జరగడం వల్ల ఎక్కువ లార్డోసిస్ ఇటువైపు మనకి ఎక్కువ కనిపిస్తుంది అండ్ కంపేర్ టు దిస్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ పెల్విక్ యాంటీరియర్ టిల్ట్, ఇది న్యూట్రల్గానే ఉంది. సో యాంటీరియర్ టిల్ట్ ఉన్నదాన్ని మనం కరెక్షన్ ఎలా చేసుకోవాలంటే, సో ఇలా కరెక్షన్ చేసుకోవాలి. ఈ కైపోటిక్ పోస్చర్ ఉన్నది, ఇలా కరెక్ట్ చేసుకోవాలి. ఈ లార్డోటిక్ పోస్చర్ ఉన్నది, ఇలా. ఓకే, అండ్ ఇక్కడ మనకి నెక్ కర్వేచర్ అనేది తగ్గిపోయింది. సో అందుకని ఫార్వర్డ్ పోస్చర్, ఫార్వర్డ్ నెక్ పోస్చర్. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా ఇలా షోల్డర్ ఇలా కరెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ముందుకుంది కాబట్టి దీనికి మనకి ఆపోజిట్ సైడ్ మధ్యలో టైట్ ఉంటుంది ఇక్కడ. సో ఇది వన్, ఇది టైట్ ఉంటుంది. మళ్ళీ దీనికి ఆపోజిట్ సైడ్ ఇది టైట్ ఉంటుంది, ఇది టైట్ ఉంది కదా. తర్వాత ఇక్కడ టైట్ ఉంటుంది, తర్వాత ఇక్కడ. ఈ లెవెల్స్ని కరెక్ట్ చేసుకుంటే ఈ కరెక్షన్, పోస్చర్ కరెక్షన్ అనేది ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది సో ఇందాక ఇటు కంపేర్ చేసేదానికి ఇటు కంపేర్ చేసేదానికి డిఫరెన్స్. ఇదేమో